హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే పిల్లల లంచ్ బాక్స్ కోసం అని చెప్పి దొండకాయ ఫ్రై చేస్తున్నా. ఇంకా టిఫిన్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నా. ఇంకా దొండకాయ ఫ్రై కోసం అయితే మార్నింగ్ లేవగానే కొద్దిగా బయట నుంచి తెచ్చుకున్నాయి కదా అవి. ఇంకా అవి జిడ్డుగా ఉంటే కడగడానికి టైం పడుతుందని చెప్పి వాటర్లో కొద్దిగా కళ్ళుప్పేసి ఇంకా వాటర్లో వేసేసి నేనైతే మిగతా పనులు చేసుకునేసరికి అవైతే దానిపైన ఉన్న జిడ్డు అవంతా వదులుతుంది కదా. ఇంకా అవైతే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఫ్యాన్ పెట్టేసుకొని ఇంకా సరిపడంత ఆయిల్ అయితే వేసుకున్నా. ఇంకా పోపు గింజలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని అవి కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇంకా దొండకాయ అయితే బాగా ఫ్రై చేస్తాం కదా, అందుకోసమని ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే ఇంకా దొండకాయ ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఈ దొండకాయలకైతే పసుపు ఇవన్నీ వేసాం కదా, ఇవంతా పట్టేంత వరకు ఇంకా కలుపుకోవాలి దొండకాయలు. ఇంకా దీనికైతే ఇంకా నేను దొండకాయ ఫ్రై కోసం వెల్లుల్లి అయితే ఒక 10-15 వెల్లుల్లి ఇలా దంచుకుంటున్నాయి. వాళ్ళైతే వెల్లుల్లి వస్తే తినేటప్పుడు తీసి పక్కన పెడతారు, అంత ఇష్టపడరు. అందుకోసమనే వెల్లుల్లి అయితే పేస్ట్ లాగా చేసి వేసుకుంటాను అనమాట. ఇంకా వాళ్ళకి వెల్లుల్లి తగిలినా కూడా ఇంకా తీసేస్తారు, అంత ఇష్టపడరు వెల్లుల్లి ఫ్లేవర్ పిల్లలు. అందుకోసం అయితే ఇంకా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటా. సో దీంట్లో అయితే ఒకటే టమాటా అనమాట, ఇది బాగా పండిన ఒక టమాటా అయితే ఇంకా దీంట్లో వేసేసుకున్నా. ఈ టమాటా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కదా అని చెప్పి ఒక టమాటా అయితే వేసాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఈరోజు రైస్ కుక్కర్లో పెట్టలేదు, ఇంకా స్టవ్ మీదనే పెట్టాను అనమాట. వాళ్ళ ముగ్గురికి లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కదా, ఇంకా మా సార్ కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్తారు. ఇంకా అందుకోసమని ఇంకా స్టవ్ మీద అయితే తొందరగా అయితే పెట్టేసాను అనమాట. ఇంకా దొండకాయ ఫ్రై అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే గోధుమ ఉప్మా చేస్తున్నా. ఇంకా దానికోసం అయితే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా. నేను నెయ్యితోనే చేస్తాను అనమాట గోధుమ ఉప్మా. ఇంకా దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకోసమని ఇంకా ఆయిల్కి బదులు ఈ నెయ్యి అయితే వాడతాను అనమాట. ఇంకా దీంట్లో అయితే పోపు గింజలు, పల్లీలు, జీడిపప్పులు ఇవన్నీ ఇంకా వేసుకుంటాను అనమాట. ఈరోజైతే కరివేపాకు అయితే కొంచెం బయట నుంచి అయితే తీసుకురమ్మని చెప్తే తేలేదనమాట. అందుకోసమే మా చెట్టు కొంచెమే కరివేపాకు ఉంటే ఇంకా అది వాడేసిన, ఇంకా కరివేపాకు అయితే లేదనమాట. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను అనమాట. ఆ పిల్లలు పల్లీలు ఇంకా జీడిపప్పులు ఇవి ఎక్కువ ఇష్టపడతారని చెప్పి ఇంకా నేనైతే ఇంకా ఇవి వేస్తాను. ఇంకా ఇంట్లో కొద్దిగా ఫ్రిడ్జ్లో కొద్దిగా వాడిపోయిన కరివేపాకు ఉంటే దీంట్లో అయితే వేసేసాను అనమాట. దొండకాయ ఫ్రైలో మా చెట్టుది చిన్న కరివేపాకు చెట్టు ఉంటే దాన్ని తీసుకొచ్చి వేసాను. ఇంకా ఇప్పుడైతే 1 కప్ వచ్చేసి గోధుమ రవ్వ అయితే 4 కప్స్ అయితే వాటర్ తీసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట వాటరు. ఇంకా దీంట్లో అయితే సాల్ట్ వేసుకొని ఈ ఉప్మా కోసం వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసి సాల్ట్ సరిపోయిందా లేదనేది ఒకసారి అయితే టేస్ట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ రవ్వ యాడ్ చేసుకొని ఇంకా ఉడికించుకోవడమే. సో ఇప్పుడైతే ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయిందనమాట. పిల్లల బాక్సులు కూడా పెట్టేసా. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయాలి కదా. ఇంకా పెద్ద పాప కూడా ఈరోజు మార్నింగ్ క్లాస్కి వెళ్ళలేదు, ఇంకా ఇంట్లోనే ఉందన్నమాట. ఇద్దరు సెకండ్ బస్కి వెళ్తా అని చెప్పి ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరిని రెడీ చేయాలి కదా. వాళ్ళకి పెద్ద పాప జడ కూడా వేసుకోవడం రాదు, చిన్న ఆమెకైతే డ్రెస్ నుంచి నేనే వేయాలన్నమాట. ఇంకా అందుకోసమని ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ముగ్గురు లంచ్ బాక్స్ కోసం అయితే ఇంకా సరిపోయిందనమాట దొండకాయ ఫ్రై. ఇంక ఇప్పుడైతే నేను మా చెట్టుకున్న బీరకాయలు అయితే ఇంకా కర్రీ చేసుకుందామని చెప్పి తీసేసుకొని చెట్టు నుంచి తెంపుకున్నానమాట. ఇంక ఇవైతే ఇలా పైనున్న ఈ పొట్టు మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఈ పొట్టు కూడా పచ్చడి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. సో నాకైతే ఇంకా పొట్టుతో కూడా చేసేంత ఓపిక లేదు ఈరోజు కర్రీ చేద్దామని. ఇంకా ఈ పొట్టు అంతా తీసేస్తున్నాను అనమాట. ఇలా పీలర్తో ఇలా పైనున్న పొట్టు మొత్తం తీసేసుకొని ఇంకా శుభ్రంగా కడుక్కొని నీట్గా ఇంకా ముక్కలుగా చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కూడా వేసుకుందామని చెప్పి ఒక ఉల్లిపాయ కూడా తీస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే ఈ బీరకాయ కర్రీ, సొరకాయ కర్రీ ఉంటాయి కదా, ఇవైతే రైస్ తక్కువగా తింటా, కర్రీ ఎక్కువగా తింటా అనమాట. ఉప్పు కారం కొంచెం తక్కువగా వేసుకొని ఇంకా కర్రీ అయితే ఎక్కువగా తినడానికి ఇష్టపడతాను నేను. సొరకాయ, బీరకాయ మాత్రమే ఎక్కువ కర్రీ తినడానికి ఇష్టపడతా. ఇంకా సొరకాయ అయితే ఒక చపాతీ, 2 చపాతీలు తిన్నా కూడా కర్రీ అయితే ఇంకా చాలా కర్రీతో చపాతీ కానీ రైస్ కంటే ఇంకా మేమైతే సొరకాయ కూర అయితే చపాతీతో బాగా తింటామన్నమాట. ఇంకా పిల్లలు కూడా అలవాటు చేశాను ఆ సొరకాయ కర్రీ. మా పిల్లలైతే జొన్న రొట్టె, చపాతీలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సొరకాయ అంటే ఇంకా సొరకాయ కాసిందంటే ప్రత్యేకంగా జొన్న రొట్టె కానీ, చపాతీ కానీ వీటికైతే చేయమని అడుగుతారు మా పిల్లలు. అంత ఇష్టంగా తింటారనమాట. సో ఇప్పుడైతే ఇంకా కొద్దిగా వెల్లుల్లి వేసుకున్న మిక్సీ జార్లో.
ఇంకా కర్రీకి అయితే తగినన్ని పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకుంటే తొందరగా మిక్స్ అవుతాయి అని చెప్పి, తొందరగా గ్రైండ్ అవుతాయి అని చెప్పి ఇంకా నేనైతే ఇలా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా. ఈ కర్రీకి అయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఇంకా పోపు గింజలు ఇవైతే వేసుకుంటున్నా. ఇంకా సో పిల్లలైతే సాయంత్రం వచ్చాక కర్రీ తింటారు కదా అని చెప్పి ఇంకా పప్పులైతే ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఈ కర్రీలో పప్పులు వేస్తే ఇంకా ఇష్టపడతారు కదా పిల్లలు. ఇంకా మా పెద్ద పాప అయితే శనగపప్పులు ఎక్కువగా వేస్తే ఇష్టపడుతుంది ఈ కర్రీలో కూడా. అందుకోసమని ఇంకా ఆమె కోసం పప్పులు ఎక్కువగా వేస్తాయి ఈ కర్రీలో అయినా. సో ఇంకా ఉల్లిపాయలు కూడా ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నా కదా, ఇంకా అది కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. సో మనమైతే ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ఇంకా ఇవి రెండు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఏ కర్రీ వండినా కూడా వెల్లుల్లి అయితే కాస్త ఎక్కువగా వాడతానన్నమాట. హెల్త్‌కి కూడా మంచిది కదా వెల్లుల్లి అని చెప్పి వెల్లుల్లి ఎక్కువగా వాడతా. సో ఇప్పుడైతే ఇంకా ఈ వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిపోయింది కదా, వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు ఇంకా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇంక ఈ బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే ఇంకా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది. అంటే దీంట్లో ఉన్న వాటర్ వల్ల ఇంకా ఇది తొందరగా ఉడికిపోతుందనమాట. బీరకాయ, సొరకాయ చాలా వాటర్ ఉంటుంది కదా, ఇంకా అందులోటి మనం చెట్టు నుంచి తీసుకొని వెంటనే వండుకోవడం వల్ల ఆ వాటర్‌కి తొందరగా ఉడికిపోతుంది ముక్క అనేది. టేస్ట్ కూడా బాగుంటుంది వెంటనే వండుకోవడం వల్ల. సో చూడండి చాలా సాఫ్ట్‌గా అయిపోయిందనమాట ఒకసారికే. ఇంకా వాటర్ మొత్తం ఎగిరిపోతున్నాయి అన్నమాట. ఫ్రై అయిపోయింది కదా ఇంకా బీరకాయ ముక్క. ఇప్పుడైతే కొద్దిగా పాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కారం వేసినప్పుడు పాలు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట కర్రీ. సో నేనైతే కొద్దిగా పాలు యాడ్ చేశానన్నమాట. చూడండి ఆయిల్ అయితే అంతా పైకి వస్తుంది కదా, ఇంకా ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి అయితే ఈ పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని సరిపోకుంటే ఇప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను కొంచెం ధనియా పౌడర్ కూడా వేసా. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. ఇది మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇంకా కలుపుకోవడమే. కర్రీ అయితే రెడీ అయిపోయింది.